అనుకుంటాం సార్. ఏ నేరం చేస్తే ఒకవేళ తప్పు చేస్తుంటే వీడు చేసిన తప్పుకి అనుభవించాలని మేమే ఉంటాం. చేయి తప్పుకు తీసుకొని వచ్చి అన్యాయంగా పెడితే ఎట్లా కూరుకుంటాం సార్ మేము? అందరూ గమనించండి, మీరు కూడా వెరిఫై చేయండి. 3 సంవత్సరాల బిడ్డ, అదే ఆడ సిమ్టమ్స్ ఉన్నాయి ఆ బ్రిడ్జి మీద. ఆ బిడ్డ మీద దారుణంగా టపాసులు కాల్చి బిడ్డ చనిపోయింది. పాప 3 సంవత్సరాల పాప. ఆ రోజు ఉండే కానిస్టేబుల్సే తరుముకున్నారు వాళ్ళని. తిరిగి ఆ కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే సిఐ దబాయించి వాళ్ళ సాక్ష్యాన్ని తారుమారు చేసి ఉద్దేశపూర్వకంగా 307 కేసు వేసి ఎస్పీకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు కేసులు బనాయిస్తూ అధికారం పోయిన వెంటనే రోజుకు ఒక ఓసర వీల్ రంగుల మాదిరా ఒక్క రోజు కాల ఇదే మరి మేము 5 సంవత్సరాలు కేసులు కట్టించుంటే ఈ స్టేషన్లో ఎన్ని కేసులు ఉండాలా? 307 కేసులు ఎన్ని ఉండాలా? మర్డర్ కేసులు ఎన్ని ఉండాలా? ఈ స్టేషన్లో 307 కేసు ఒక్కటి ఉందా? 5 సంవత్సరాల్లో ప్రశాంత వాతావరణం జరిపిన ఈ మండలాన్ని కొంతమంది స్వార్థపరులు, కొంతమంది దుష్ట శక్తులు, కొన్ని పోలీసు వ్యవస్థలో కొన్ని చుత్ర శక్తులు దీని ప్రభావంతో తప్పుడు కేసు బనాయించి జైలు పోతున్నారు.